ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అసెంబ్లీ ఎలక్షన్లో ఈ మరి మీరు కంటెస్ట్ చేస్తున్నారు, పీపుల్ తో రిసెప్షన్ ఎలాగా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పార్టీ బీసీవై పార్టీ క్యాండిడేట్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు నాకు కొద్దిగా అమ్మో పిఠాపురం అంతా అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వంగా గీతా గారు ఉన్నారు. సో వాళ్ళ మధ్యలో నేను అనేసరికి కొద్దిగా భయపడ్డాను. బట్ ఇక తప్పదు, మన పార్టీ మనకి టికెట్ ఆదేశించినప్పుడు వెళ్ళి పోటీ చేయాలి కాబట్టి సో నేను రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను డోర్ టు డోర్ వెళ్తుంటే పబ్లిక్ పార్టీలకి అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా హాయ్ తమ్మన్నా అని పలకరించటం సో హ్యాపీ. నేను డోర్ టు డోర్ వెళ్ళాను, గడపకి వెళ్ళి తిరిగాను. పిఠాపురం ప్రజలు మంచి వాళ్ళు, ఎంతో ప్రేమను అందించారు. నిజంగా ఈరోజు నా క్యాంపెయినింగ్ లాస్ట్ డే, సో ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అంటే నేను రకరకాల మైండ్ ఆఫ్ పీపుల్స్ ని ఇంటింటికి కలిశాను, వాళ్ళ ప్రేమను చూశాను. సో మిస్సింగ్ లాట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. పిఠాపురంలో నేను పోటీ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ సో హ్యాపీ. ఇప్పుడు పీపుల్ కి వచ్చి దీనికి మున్నాడు మీరు యాక్టివిస్ట్ గా ఉంటున్నారు, దానికోసం బిగ్ బాస్ వెళ్ళినారు. ఆ ఫేమ్ మీకు వచ్చి ఎంతలో హెల్ప్ఫుల్ గా ఉంది మేడం? క్యాన్ పీపుల్ రీచ్ అవుట్ చేశారు? యా, కంపల్సరీ థ్యాంక్స్ ఆఫ్ బిగ్ బాస్. నిజంగానే చెప్పాలి, బిగ్ బాస్ ముందు కూడా నేను పొలిటికల్ గా ఉన్నాను. సో దానివల్ల నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఫస్ట్ సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నా, తర్వాత పొలిటికల్ గా ఉన్నా. దానివల్ల నేను బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ నేను మళ్ళీ పాలిటిక్స్ కంటిన్యూ చేయటం, దానివల్ల నేను పబ్లిక్ లో మంచి రికగ్నైజ్ అయి ఉన్నాను, గుర్తింపు తెచ్చుకున్నాను. సో అందరికి నీకు తెలుసు కాబట్టి సో మంచి ప్రేమనే పొందాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ అటైన మళ్ళీ ఎంత పేరు ఉన్నారు మేడం? మీరు కూడా కంటెస్ట్ చేస్తున్నారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు మేడం? ట్రాన్స్జెండర్ క్యాండిడేట్ నో నేను ఎప్పుడు అలా చూసుకుని నేను మూవ్ ఆన్ అవ్వలేదు. ఐఎమ్ హ్యూమన్, నేను ఒక మనిషిని, నాలో సత్తా ఉంది, నేను ప్రజా సేవ చేయగలని. నేను నా ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో ఫీమేల్ మేల్ అని లేకుండా ఐఎమ్ ద పవర్ ఆఫ్ హ్యూమన్. ఒక శక్తిలాగా తయారయ్యి నేను ప్రజాసేవ చేయగలనని ఒక ధైర్యంతో ముందుకొస్తున్నాను. నాట్ జెండర్ అదేముండదు. దీనికి ముందుగా 2019 లో మీరు కంటెస్ట్ చేస్తున్నారు, నారా లోకేష్ అగేన్స్ట్, నౌ అగేన్స్ట్ పవన్ కళ్యాణ్ మీరు కంటెస్ట్ చేస్తున్నారు. హెవీ వెయిట్స్ తోడ మీరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారా? గట్టి నో ప్లాన్స్. 2019 అనేది మై డిసైడెడ్, నేను డిసైడ్ చేసుకున్నాను. ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. నారా లోకేష్ గారికి అసలు తెలుగు మాట్లాడితే అనర్గళంగా రాదు, ప్రజా సమస్యలు తెలియవు, ఆయన ఎప్పుడు ప్రజల్లో లేరు, అసలు పాలిటిక్స్ కూడా తెలియదు. ఒకటి వారసత్వ రాజకీయం తీసుకుని మా నాన్నగారు ముఖ్యమంత్రి అయితే నేను కూడా గెలిచి మినిస్టర్ అయిపోతానని ఒక వారసత్వ రాజకీయాలు చెక్ పెట్టాలి. అంటే ఇవాళ బాబుగాడి సొత్తు కాదు కదండి. మన ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే మనం పొలిటికల్ గా రావచ్చు, ప్రజాసేవ చేయొచ్చు. సో దాన్ని నేను ముఖ్య ఉద్దేశంతో నేను నారా లోకేష్ మీద పోటీ చేయడం జరిగింది 2019 లో. సో నా గోల్డెన్ లెగ్ పెట్టాను. ఏదైతే అది ఆశించి నేను 2019 లో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ మీద పోటీ చేశాను. సో అది సక్సెస్ అయ్యానని చెప్పాలి. నారా లోకేష్ ఓడిపారు, వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టేశారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేడం. ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్ తో మీకు ఏదైనా ప్లాన్ ఏదైనా పెట్టారు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏ కమ్యూనిటీ చూసి పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, వంగా గీతా గారిని వైసీపీ వాళ్ళు ఏ కమ్యూనిటీ చూసి ఇక్కడ పెట్టారు, సేమ్ కమ్యూనిటీ నేను కూడా. కాబట్టి నా బీసీవై పార్టీ వాళ్ళు కూడా అదే ఆలోచనతో నన్ను ఇక్కడికి నిలబెట్టడం జరిగింది. సో అంటే ఐఎమ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ లేనిదే నేను ఇక్కడ దాకా రాను కదా. ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉండబట్టే నేను ఇక్కడ దాకా ప్రయాణం, నా జర్నీ నడుస్తుంది. ఇంకా కంపల్సరీ ప్రజల ఆదరణ ఉంది, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు, గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రభుత్వాలు ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు. వీళ్ళు ఎలక్షన్స్ ముందు వస్తారు, ఎలక్షన్స్ అయ్యాక కనిపించరు. సో పవన్ కళ్యాణ్ గారైనా సరే ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వెళ్ళలేరు. ప్రజా సమస్యలు తెలుసుకోవటం ఒక
జనసేన కార్యకర్త నేను ఇప్పుడు జనసేనలో ఎంతో వర్క్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాను, జనసేనకి సపోర్ట్ చేస్తున్నాను. ఇంతవరకు నాకే ఆ ఛాన్స్ లేదంటే ఒక నార్మల్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా కలుసుకుని వాళ్ళు సమస్యలు చెప్పుకోగలరు. సో నేను జనంలో ఉంటాను, జనం మనిషిని కాబట్టి, సో నేను కంఫర్టబుల్గా ఉంటాను కాబట్టి నన్ను ఎన్నుకుంటారని చెప్పి ఆశతో కాన్ఫిడెంట్తో ఉన్నాను. అంతగానం దేవుణ్ణి ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దున్న దాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.